బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో జగన్ పర్యటన నేపథ్యంలో హైటెన్షన్ నెలకొంది. రెంటపాలలో ఉప సర్పంచ్ బలవన్మరణానికి పాల్పడి మరణించడం పైన ఆయనని ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్తున్నారు. అయితే జగన్ పర్యటన పైన పోలీసులు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించారు. సుమారుగా 25 పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారు పోలీసులు. మాచర్ల గురజాల నుండి వస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలను కూడా అడ్డుకుంటున్నారు. కొండమోడు వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించిన అక్కడ కూడా అడ్డుకున్నారు. రెంటపాళ్ళ గ్రామంలోకి ఎవరు రాకుండా బార్కేడ్లు ఏర్పాటు చేశారు. కేవలం 3 వాహనాల్లోనే జగన్ అక్కడికి వెళ్ళాలి. 100 మంది మాత్రమే జగన్తో పాటుగా వెళ్ళాలనేటువంటి ఒక ఆంక్షల్ని పోలీసులు విధించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పొదిలి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పర్యటించగా అక్కడ నిరసన వ్యక్తమైంది. ఆయనకి పెద్ద ఎత్తున నిరసన గలం వ్యక్తం చేశారు. మహిళలంతా కలిసి గో బ్యాక్ జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అక్కడ వైసీపీ శ్రేణులు మహిళలకు మధ్య పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళపైన రాళ్లు చెప్పులతో దాడి చేశారు వైసీపీ శ్రేణులు. అయితే ఆ తర్వాత పర్యటన ఇది. సో ఈ పర్యటన కూడా అదే స్థాయిలో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది, ఆసక్తి కనబరుస్తున్నారు. సో అందరూ కూడా జగన్ని పల్నాడు జిల్లాకి వస్తున్న నేపథ్యంలో కలవడానికి వైసీపీ శ్రేణులు కూడా తరలి వస్తున్నారు. కానీ కేవలం 100 మందికి మాత్రమే అనుమతి ఉంది. ఇక్కడ మనం రైట్ సైడ్ కింద బాక్స్లో చూస్తున్నాము. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారని అర్థం చేసుకోండి ఎంతటి స్థాయిలో అక్కడ క్షుణ్ణంగా అందరినీ పరిశీలించాకే పంపిస్తున్నారనేది. 25 చెక్ పోస్టులు ఉన్నాయి. కొన్ని వందలాది మంది పోలీసులు ఉన్నారు. కేవలం 3 అంటే 3 వాహనాలు. 100 మందికి మాత్రమే జగన్తో పాటుగా రెంటపాళ్ళకి వెళ్ళడానికి అనుమతి ఉంది. ఎస్, ప్రస్తుతం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో ప్రజెంట్ రెంటపాళ్ళకి వెళ్ళేటువంటి మార్గాలు ఎలా ఉన్నాయి, పోలీసులు ఏం చెప్తున్నారు, ఎటువంటి తనిఖీలు కొనసాగుతున్నాయి? ఎస్ మనోజ్, జగన్ పర్యటన మీద పూర్తిగా ఆంక్షలు చోటు చేసుకున్న పరిస్థితి అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం సత్తెనపల్లి దాటిన తర్వాత రెంటపాలెం గ్రామానికి ఇక్కడి నుంచే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ పూర్తిగా కూడా బ్యారికాట్లు ఏర్పాటు చేసిన పరిస్థితి. పోలీసు ఎక్కడ కూడా రెంటపాలెంలోనికి ఎవరిని ఎంట్రీ కానివ్వడం లేదు. పూర్తిగా ఇక్కడ చిన్న వాహనాలని సైతం కూడా ఆపుతున్న పరిస్థితి. గ్రామంలో నుంచి బయటికి రావాలనుకుంటే మాత్రం బయటికి రావచ్చు, కానీ లోపలికి వెళ్ళడానికి మాత్రం ఎవరిని అనుమతించని పరిస్థితి. పూర్తిగా కూడా సత్తెనపల్లి దాటిన తర్వాత ఏదైతే రెంటపాలానికి వెళ్ళాలో జగన్ ఈరోజు ఈ రూట్ నుంచే వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. జగన్ ఈ రూట్లో నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఈ రూట్లో నుంచే ఆయన ఈ గ్రామానికి, రెంటపల్లి గ్రామానికి వెళ్ళి అక్కడ విగ్రహ ఆవిష్కరణ చేయాలా, ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులతో తన వైసీపీకి సంబంధించిన నేత బలవన్మరణానికి ఉప సర్పంచ్ ఆయన సర్పంచ్ తర్వాత జరిగిన వాహనంలో. దీంతో పూర్తిగా కూడా ఇక్కడ ఈ వాహనాలన్నిటినీ కూడా మనం కానీ చూసుకుంటే పోలీస్ పెద్ద ఎత్తున, ఇందాక కూడా మనం చూసుకుంటే వినుకొండ బ్రహ్మనాయుడిని కూడా పోలీసులు ఆపివేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా కూడా తనిఖీలు చేస్తున్నారు. ఈ గ్రామంలోకి కేవలం 100 మంది మాత్రమే అనుమతి. ఒకవైపు మనం కానీ చూసుకుంటే వైసీపీ కార్యకర్తలు ఇప్పటికే సత్తెనపల్లిలకు పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి. ఇక్కడికి ఈ ప్రాంతంలో పోలీసులు దాదాపుగా 25 చెక్ పోస్టులు పెట్టిన పరిస్థితి. ఎక్కడ కూడా ఎవరిని అనుమతించని పరిస్థితి ఉంది. పెద్ద హై టెన్షన్ అయితే ఉంది. ఇప్పటికే జగన్ గుంటూరుకి చేరుకున్నారు. గుంటూరు నుంచి మరో అరగంటలో సత్తెనపల్లికి చేరుకోబోతున్న పరిస్థితుల్లో ఇక్కడ వాహనాలన్నిటిని కూడా ఎక్కడ చూసినా కూడా వాహనాలన్నిటిని కూడా ఆపేస్తున్న పరిస్థితి. చాలా క్లారిటీగా ఎవరిని కూడా అనుమతించని నేపథ్యం ఉంది. రెంటపల్లి గ్రామంలోనికి మాత్రం వాహనాలకి అనుమతించట్లేదు. ఒకవేళ జగన్ వస్తే ఇక్కడ పరిస్థితి ప్రధానంగా ఏ ప్రాంతంలో ఉండబోతుంది, ఏ విధంగా ఉంటుంది, ఇక్కడి నుంచి ఎంతమందిని లోపలికి అనుమతిస్తారు అనేది మాత్రం కొంత టెన్షన్ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా కూడా సత్తెనపల్లి మొత్తం కూడా ఆంక్షలతో నిండిపోయిన పరిస్థితి. ఎక్కడ పోలీసు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కామన్ పబ్లిక్, కామన్ వ్యవహారాలు, వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ ఆపేస్తున్న పరిస్థితి. వీళ్ళు ఎవరిని కూడా లోపలికి పంపించే ప్రయత్నం ఎవరు చేయట్లేదు. అంటే పోలీసు చాలా వరకు దాదాపుగా 25 చెక్ పోస్టులు, మనం చాలా చెక్ పోస్టులు పెట్టిన పరిస్థితి. ఎందుకంటే సత్తెనపల్లి నుంచి చూసుకుంటే సత్తెనపల్లి నుంచే ఆల్మోస్ట్ వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి డైవర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సత్తెనపల్లిలో అక్కడ ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కూడా వాహనాలను ఆపుతున్నారు. మరో ఇతర వైపు మండలాలను, వినుకొండ కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి జనాల్ని రానియకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి మనం క్లియర్గా చూస్తున్నాం. సో ఇప్పుడు ప్రస్తుతం సత్తెనపల్లి దాటిన తర్వాత సత్తెనపల్లి నుంచి రెంటపాలెంకి పోయే ఈ రూట్ మొత్తాన్ని కూడా పోలీసు తన కంట్రోల్లో ఉంచుకుంది. ఎక్కడ కూడా ఎవరిని అనుమతించని ప్రయత్నం అయితే చేస్తోంది మనోజ్. అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో నుంచి జగన్ ఇక్కడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి. జగన్ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే
ఎంతమందిని ఇక్కడి నుంచి అనుమతిస్తారు? పోలీసు అనుమతి ఇచ్చినట్టుగా ఎవరైతే 100 మందిని మాత్రమే అనుమతిస్తామని చెప్పారో ఆ దిశగానే 100 మందితోనే వెళ్తారా, లేదు 3 వాహనాలని 100 మందిని మాత్రమే అనుమతిస్తారా అనేది ఇక్కడ మరి కాసేపట్లో ఏం జరగబోతుంది అనే అంశం మాత్రం చాలా టెన్షన్ అయితే ఉంది. 100 మంది మాత్రమే అనేటువంటి ఒక నిబంధనని ఆంక్షని పెట్టారు కాబట్టి ఆ 100 మంది తాలూకు లిస్ట్ ఏదైనా ఉందా అంటే ప్రధానమైనటువంటి ఒక మండల సంబంధించినటువంటి నాయకులు, ఒక జిల్లా అధ్యక్షుడు, లేకపోతే ఒక ఎంపీ పోటీ చేసిన వ్యక్తి, ఎమ్మెల్యే, ఈ రకంగా లిస్ట్ ఏమైనా ఇచ్చారా? లేదంటే పక్కాగా 100 మంది ఎలా క్యాల్కులేట్ చేసే అవకాశం ఉంది? ఎందుకంటే గతంలో మనం పొదిలి నియోజకవర్గం లిస్టును సంబంధించి చూస్తాం, చాలా తారాస్థాయికి వెళ్ళింది, ఉధృత చోటు చేసుకుంది. ఇప్పుడు అటువంటి జరిగే అవకాశం ఉన్న నేపథ్యం ఆంక్షలు విధించారు కాబట్టి ఎంతమందిని అలౌ చేస్తారనేది లిస్ట్ వైసీపీ రెండపల్లిలో నుంచి వెళ్ళాలి అని అనుకుంటే పూర్తిగా ఎక్కడికక్కడ వాహనాలని ఆపుతున్న ప్రయత్నం అయితే జరుగుతోంది. ఓన్లీ కొన్ని వాహనాలు మాత్రమే పంపిస్తున్నారు. అది కూడా చెక్ చేసుకుని తనిఖీ చేసి ఇక్కడి నుంచి పంపిస్తున్నారు. ఎస్, ఇందాక మీరు అడుగుతున్నట్టుగా 100 మంది అనేది ఎస్పీ అయితే 100 మందికి అనుమతిస్తున్నామని చెప్పారు. కానీ ఆ 100 మంది లిస్టు ఇప్పుడు దాకా వైసీపీ కావచ్చు, వైసీపీ నేతలు ఎవరు కూడా పోలీసులకి మాకు ఇవ్వలేదు అనేది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసులకి సంబంధించిన కావచ్చు, లేకపోతే ఇక్కడ మనం చూడొచ్చు జిల్లా ఎస్పీ కూడా, పల్నాడు ఎస్పీ కూడా పూర్తిగా కూడా పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యం. ఎక్కడికక్కడ పోలీస్ సిబ్బంది కావచ్చు, పోలీసు పల్నాడు ఎస్పీ కూడా ఇప్పుడే ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన కూడా పెద్ద ఎత్తున తన కాన్వాయ్తో ప్రతి ఒక్కటి మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. ఏం జరగబోతుంది, ఏం జరుగుతోంది అనే వ్యవహారాలను కూడా ఎస్పీ కావచ్చు వీళ్ళందరూ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం ఒకసారి చేస్తాను. ఎస్పీ తర్వాత ఈ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ నుంచి రెంటపాలానికి వెళ్తున్న నేపథ్యం మనం చూసాం. సో పూర్తిగా ఇక్కడ నుంచి దాదాపుగా సెక్యూరిటీ పెద్ద ఎత్తున రెంటపాలానికి గ్రామానికి వెళ్తున్నారు. అయితే ఇక్కడ జరుగుతున్న కంప్లీట్గా కూడా పోలీసు వాహనాలు తిప్పితే ఈ గ్రామం లోపలికి ఎవరిని అనుమతించని పరిస్థితి అయితే ఉంది. కంప్లీట్గా ఈ ఏరియా మొత్తాన్ని కూడా తమ కంట్రోల్లో పెట్టుకుంటున్న పరిస్థితి పోలీస్. సో చాలా వరకు కూడా ఎక్కడికక్కడ అంటే అసలుకి సత్తెనపల్లి టౌన్లోకే ఎవరిని అనుమతించని పరిస్థితి. సత్తెనపల్లి గుంటూరు దాటిన తర్వాత సత్తెనపల్లి మార్గ మధ్యంలో దాదాపుగా 25 చెక్ పోస్టులు పెట్టారు. 25 చెక్ పోస్టులు పెట్టి ఎవరిని అనుమతించకుండా ఇక్కడికి వీళ్ళందరినీ కూడా తీసుకుని వస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఎక్కడ ఎటువంటి అంటే ఏం సంఘటన జరగబోతుంది, ఏం జరుగుతుంది అని ఒక ఆందోళన, టెన్షన్ అయితే సత్తెనపల్లి కావచ్చు, ఈ చుట్టుపక్కల మండలాలు ప్రధానంగా వెనుకొండ నియోజకవర్గం నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కూడా మొత్తం కూడా అంటే సత్తెనపల్లిని చుట్టూ కూడా మొత్తాన్ని కూడా బ్లాక్అవుట్ చేసిన పరిస్థితి ఉంది. ఎవరిని అనుమతించట్లేదు, ఎవరిని అనుమతి లోపలికి వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున రిస్ట్రిక్షన్స్ ఇటీవల కాలంలో జరగలేదు అనేది బ్రహ్మనాయుడు లాంటి ఎమ్మెల్యే లాంటి వ్యక్తులు, వినుకొండ ఎమ్మెల్యే కూడా ఇందాక ఆర్టీవీతో మాట్లాడుతూ ఒకే మాట చెప్పారు. జనాన్ని చూసి భయపడుతున్నారు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్య. మరోవైపు ఎప్పుడు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు తన కార్యకర్తలను కలవడానికి వస్తున్నా కూడా ఇటువంటి అడ్డంకులు చెప్పడం ఏంటి అనేది వాళ్ళు మాట్లాడుతున్న వైసీపీ ప్రశ్నిస్తుంది. అయితే ప్రభుత్వం ఒకటే క్లియర్గా చెప్తుంది ఈ వ్యవహారంలో. గతంలో పొదిల్లో జరిగిన సంఘటన కావచ్చు, లేకపోతే ఇంకో దగ్గర జరిగిన సంఘటన కావచ్చు, ఇటువంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చేయడానికి కోసమే మేము ఇంత పెద్ద ఎత్తున పోలీసులు కావచ్చు వీటన్నిటిని కూడా పెట్టుకున్నాం. దీంట్లో కంప్లీట్గా కూడా ఇక్కడ ఎక్కడా కూడా ఈ సత్తెనపల్లికి సంబంధించి చాలా ప్రాంతాల్లో షాపులన్నిటిని కూడా క్లోజ్ చేయించిన పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది మనోజ్. కానీ మరి కాసేపట్లో ఒక అరగంటలో జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లికి రాబోతున్నారు, సత్తెనపల్లికి రీచ్ అవుతున్నారు. సత్తెనపల్లికి ఇంకొక 20 నిమిషాల్లోనే రాబోతున్నారు. బహుశా 20 నిమిషాల్లో సత్తెనపల్లికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం నుంచే టీడీపీ క్లియర్గా ఒకటే చెప్తుంది. కేవలం ఇక్కడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, వాళ్ళందరూ క్లియర్గా చెప్పేది ఒకే అంశం. కేవలం శవరాజకీయాలు చేయడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. దానికి తప్పితే వేరే ఉద్దేశం ఏమి లేదు. ఎప్పుడో జరిగిన సంఘటన ఇది. ఈ సంఘటన కూడా జరిగి ప్రభుత్వం ఏర్పడక ముందే జరిగింది ఈ సంఘటన. అయినా కూడా ఈ సంఘటన కోసం రావడం ఏంటి అనేది జగన్ ఉద్దేశపూర్వకంగా జనాల్ని రచ్చగొట్టడానికి మాత్రమే ఈ ప్రయత్నం చేస్తున్నారనేది
టీడీపీ చెప్తున్న పరిస్థితి. ఆ దిశగానే జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో నిన్న పొదిలో జరిగిన సంఘటన కావచ్చు, ఈ రెండు వ్యవహారంలో ఎక్కడైతే తేడా ఉనిందో సో ఆ తేడా మళ్ళీ ఇంకొకసారి అటువంటి సంఘటన జరగకూడదనేదే మా ప్రయత్నం తప్పితే మాకు జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి పోతే ఏంటి అనేది టీడీపీ నేతల వాదన. కానీ జగన్ మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు, నేను వెళ్ళాలనుకుంటున్నా, మీరు ఆపాలనుకుంటే ఆపండి, లేదనుకుంటే లేదు అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు ఆయన. నేను 100 మందితో వస్తానా, 200 మందితో నేను నా కార్యకర్త చనిపోయాడు, ఆ కార్యకర్త దగ్గరికి నేను వెళ్ళి అతన్ని పరామర్శించడానికి వెళ్ళాలనుకుంటున్నాను, ఏం జరిగితే అది జరుగుతుంది అనేది జగన్ చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు సత్తెనపల్లికి పూర్తి కూడా టెన్షన్ ఉన్న వాతావరణం ప్రధానంగా రెండు విషయాలు. ఇక్కడి నుంచి రెంటపల్లికి వెళ్ళడానికి జగన్ని ఎంతమందికి అనుమతిస్తారు? ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జనాలు చేరుకుంటున్నారు. వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు సత్తెనపల్లికి మధ్యలో చాలా ప్రాంతాల్లో చేరుకుంటున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. మరి ఫర్దర్గా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి పరిస్థితులు ఇప్పుడు జరగబోతున్నాయనే ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇప్పుడు రెంటపల్లికి పోవడానికి ఎంతమందిని అనుమతిస్తారు అనేది పెద్ద చర్చనీయాంశమైన పరిస్థితి. పూర్తిగా కూడా ఈ ప్రాంతంలో ఐజీతో సహా ఎస్పీలు, ఐజీలు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ చేరుకున్నారు. పోలీస్ బందోబస్తు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి. అసలు సత్తెనపల్లిలో లైవ్ దృశ్యాల ద్వారా అక్కడ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్రారంభమైనటువంటి లైవ్ దృశ్యాలు మనకు వస్తున్నాయి. ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ బయలుదేరింది. సుమారుగా ఇక్కడ మనం చూస్తుంటే కనుక అటు పోలీసుల వెహికల్స్తో కలిపి ఒక 100 వెహికల్స్ అయితే ఉన్నాయి. కానీ కేవలం 3 వాహనాలు మాత్రమే ఇప్పుడు ఆంక్షల మధ్యలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు. మరి ఆ 3 వాహనాలు ఏంటి, ఎలా వెళ్తారని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. మీకు పైన రైట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తున్నారు కదా, ఒక భారీ బైక్ ర్యాలీతో వైసీపీ జెండాలతో కొన్ని 10ల సంఖ్యలో కార్లు అయితే కదులుతూ ఉన్నాయి. ఈ కాన్వేలోనే జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నారు. లైవ్ దృశ్యాలు ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ ప్రతినిధులు జగన్ కాన్వాయ్ వెంట వస్తూ ఉన్నారు, జగన్ కాన్వాయ్ని ఫాలో అవుతున్నారు. సో పైన కూడా చాలా పెద్ద ఎత్తున జనం అంతా కూడా ఆయన చూసేందుకు వస్తూ ఉన్నారు. అటు వైసీపీ కార్యకర్తలు, సామాన్యమైన ప్రజలు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆయన చూసేందుకు తరలి వస్తున్నారు. రోడ్లన్నీ కూడా ఒకసారి కిక్కిరిసిపోయాయి. బైక్ ర్యాలీ చేపడుతున్నారు. కొన్ని వందలాది వాహనాలు ఆయన వెంట వస్తూ ఉన్నాయి. చాలా మెల్లిగా ఇప్పుడిప్పుడే ఆ కాన్వాయ్ కదులుతోంది. ఆ లైవ్ దృశ్యాలను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో రైట్, ప్రస్తుతం ఆయన కాన్వాయ్ కదులుతోంది. ఎస్, చూడండి ఏ స్థాయిలో జనం ఉన్నారో చూడండి ఒకసారి. చాలా కిక్కిరిసిపోయే జనం భారీ బైక్ ర్యాలీతో కాన్వాయ్ని ఆయన ముందుకు కదిలిస్తూ ఉన్నారు. సో కేవలం 3 వాహనాల్లో లోపలికి వెళ్ళాలి. 100 మంది అంటున్న నేపథ్యం మరంతా ఎక్కడ ఆగుతారు, వీళ్ళంతా ఎక్కడి వరకు వస్తారు? ఇప్పుడు పోలీసులకు ఒక బిగ్ సవాల్గా మారింది. అందరినీ ఎలా కంట్రోల్ చేయాలనేది. ఆంక్షలు అయితే విధించాం, కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ఇంతటి స్థాయిలో ఒక భారీ కాన్వాయ్తో కొన్ని వందలాది మంది వాహనాలకు సంబంధించి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మనం చూస్తున్నాం చాలా దూరం నుంచి ఆ వాహనాలకు సంబంధించి ఆ వాహన శ్రేణి కనబడుతోంది మనకి. ప్రస్తుతం రెంటపాల నుంచి ఎక్కడికైతే ఇప్పుడు జగన్ వెళ్తున్నారో అక్కడి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? జగన్ బయలుదేరిపోయారు. ఒక కాన్వాయ్కి సంబంధించి ఎక్స్క్లూజివ్ దృశ్యాలని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూపిస్తున్నాము. కొన్ని వందలాది వాహనాలతో ఆయన బయలుదేరుతున్నారు. సో ఇప్పుడు ఒక పోలీసులకి బిగ్ ఛాలెంజింగ్ టాస్క్ అనుకోవాలి. ఎందుకంటే 100 మందిని అనుమతిస్తాం, 3 కార్లు మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పి ఆంక్షలు విధించిన నేపథ్యంలో చూస్తుంటే లైవ్లో మాత్రమే వందలాది వాహనాలతో వస్తున్నారు. భారీ వాహన ర్యాలీగా వస్తున్నారు ఆయన. అప్డేట్స్ ఏంటి? ప్రెసెంట్ రెంటపాల దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇక్కడ మనోజ్, రెంటపాల గ్రామంకి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కూడా పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టిన వాస్తవం. కేవలం 3 వాహనాలు, కేవలం 100 మంది కార్యకర్తలు, పార్టీ శ్రేణులతోటే ఈ కార్యక్రమానికి రావాలని చెప్పేసి జిల్లా ఎస్పీ నేరుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సందర్భంలో కూడా, కానీ ఇక్కడ పరిస్థితి అయితే మేము చూస్తున్నాం విజువల్స్లో ఏమాత్రం ఆరు పెట్టిన నిబంధనలకు కానీ ఇక్కడికి వస్తున్న ప్రజానికానికి కానీ సంబంధం లేకుండా ఉంది మనోజ్. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడికి వాహనం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కూడా కాన్వాయ్తో కూడా కొన్ని వందల వాహనాలు వస్తున్నట్టు ఇప్పటికే కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా జనసందోహమైంది. కానీ 25 పెట్టే పోలీసులు కలుగుతున్నాం. కానీ పార్టీ సందర్భంలో కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జై జగన్ నినాదం తప్పితే ఈ గ్రామంలో మరొక వాయిస్ వినపడిన పరిస్థితిగా కనిపిస్తున్నారు. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా విజయవంతం చేసేదానికోసం అయితే ఇక్కడ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో ఇక్కడ చేరుతున్నారు. మొత్తానికి ఈ గ్రామం నిండా కూడా పోలీసులు ఊహించిన విధంగా కూడా ఇక్కడ పార్టీ
పార్టీ శ్రేణులు అయితే వచ్చేసి తన అభిమానాన్ని చాటుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మనకు. మొత్తానికి ఈ ప్రాంతంలో ఉన్నాము. మనం విగ్రహ ఆవిష్కరణ ఎవరైతే ఉప సర్పంచ్ ఉన్నారో నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. వాళ్ళ నాన్నగారు మనం విజువల్స్ చూస్తా ఉన్నాం. వాళ్ళ నాన్నగారి దగ్గర ఉండి మా కొడుక్కి ఇది ఒక పెద్ద నివాళిగా కూడా వారు వాళ్ళ అభిమానాన్ని తెలియజేస్తున్న పరిస్థితి. వాళ్ళ నాన్నగారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ఏమనుకున్నారు చెప్పండి సార్. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు మీ కొడుకు మీ కుటుంబాన్ని పరామర్శించడానికి విగ్రహ ఆవిష్కరణ కోసం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ కుటుంబాన్ని పరామర్శించడానికి అదేవిధంగా మీ అబ్బాయి విగ్రహ ఆవిష్కరణ కోసం వస్తున్నాడు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం. అలానే కార్యకర్తలకు కూడా ఒక విన్నపంగా మీ అందరిని కూడా ఒకటి కోరుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని అందరం కూడా పోలీసు వారికి సహకరించి మన ప్రియతమ నాయకుడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం కలిసికట్టుగా సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేసుకుందాము. ఇలాంటి కార్యక్రమాన్ని మనం ఎంతో సంతోషంగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ కార్యక్రమాన్ని ఎంతో గౌరవంగా చేసుకోవాల్సిన బాధ్యత మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అందరి స్కంధాలపై ఉన్నది. అలానే మీడియా మిత్రులు కూడా ప్రజానీకానికి సహకరించి వాళ్ళు ఏదో రెచ్చిపోయి మాట్లాడే వాళ్ళకాడ పెద్దగా ఇది చేయకుండా, ఎందుకంటే వాళ్ళకి ఏదో కొన్ని బాధలు ఉంటాయి పోలీసు వాళ్ళు ఆపారు అది ఇదని. పోలీసు వారు కూడా బాగానే ఇప్పుడు మనకి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా వాళ్ళకి సహకరించి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా చేసుకోవటానికి మీ అందరూ సహకరించాలని చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పూర్తిగా కూడా విజయవంతం చేయాలి. దీనికి ఎటువంటి ఆస్తి పోలీసులను అడ్డుకోవాలని ఇది ప్రస్తుతం రెంటపాల దగ్గర పరిస్థితి. అక్కడ చూసారు కదా, జై జగన్ నాదాలు తప్ప మరోటి వినపడడం లేదు. ప్రస్తుతానికి రెంటపాల దగ్గరికి ఇప్పటికే కొన్ని వేలాది మంది సంఖ్యలో అక్కడ వైసీపీ అభిమానులు చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటేనే మాకు పెద్ద ఎత్తున ఉత్సాహం, పండగ లాంటి వాతావరణం అంటూ వారంతా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే రెంటపాల దగ్గర సిచ్యువేషన్ ఇది. ఆయన కాన్వాయ్ మెల్లిగా కదులుతోంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ చూడండి. ముందుగా సత్తెనపల్లి చేరుకుంటారు. సత్తెనపల్లి దగ్గర నుంచి ఆయన రెంటపాల గ్రామానికి వెళ్తారు. అయితే గ్రామానికి వెళ్ళడం కోసం చాలా పెద్ద ఎత్తున బార్కెట్ ఏర్పాటు చేశారు. 25 పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వందలాది మంది పోలీసులు ఉన్నారు. ఇప్పటికే గుంటూరు పోలీసులు అక్కడే ఆ వైసీపీ నాయకులందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఎవరికి కూడా మీరు జన సమీకరణ చేయకూడదనే ఒక ఆదేశాన్ని జారీ చేసినట్టు తెలుస్తోంది. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం అంటే బేఖాతరు చేస్తున్నట్టుగానే ఉంది. జగన్ వస్తున్నారంటే తమందరికీ పండగ వాతావరణం లాంటిది, ఎట్టి పరిస్థితుల్లో మేము వెనక్కి తగ్గము, మా అభిమాన నాయకులు చూడడం కోసం ఎంతటి దూరమైన వెళ్తామనేటువంటి ఒక మాటని వారంతా మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతానికి రెంటపాల ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా వైసీపీ జెండాలతో నిండిపోయింది, వైసీపీ కార్యకర్తలతో నిండిపోయింది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మీరు చూస్తున్నారు. కాన్వాయ్ కదులుతున్న కొలది ఆ జన సమీకరణ పెరుగుతోంది, జనమంతా పెరుగుతున్నారు, వైసీపీ అభిమానుల సంఖ్య పెరుగుతోంది. కాన్వాయ్ ముందు ఒక భారీ 2-వీలర్ వాహనాలతో ర్యాలీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ కాన్వాయ్ కూడా ఉంది. ఎస్, మీరు ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకవైపుగా ఆయన బయటికి అలా నిల్చొని సన్ రూఫ్లో నుంచి కారులో నుంచి బయటికి నిల్చొని అందరికీ అభివాదం చేశారు. ఆ తర్వాత కాన్వాయ్ కదులుతోంది. రైట్ సైడ్ విజువల్స్ ఎక్స్క్లూజివ్గా ఆ కెమెరామ్యాన్ ఫాలో అవుతున్నారు. ఆర్టీవీ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని ఫాలో అవుతోంది. సో చాలా తీవ్రమైనటువంటి ఉత్కంఠ మధ్యలో ఇప్పుడు ఈ పర్యటన కొనసాగుతుంది. రెంటపాల మా ఉప సర్పంచ్గా ఉన్నటువంటి నాగమల్లేశ్వరరావు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్ని, రాజకీయంగా కుయుక్తులు పన్ని పోలీసుల చేత తనని ఇబ్బందులకు గురి చేయడం పట్ల ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు, మరణించారు. అందుకే ఈరోజు ఆయన కుటుంబానికి పరామర్శించడం కోసం, కుటుంబానికి ధైర్యం చెప్పడం కోసంతో పాటుగా అక్కడ తన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు. సో జగన్ రాబోతున్న నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున రెంటపాలలో ఒక అలజడి, ఆసక్తి, ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు ఏమో పోలీసులందరూ కూడా ఒక బిగ్గెస్ట్ టాస్క్గానే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేవలం 3 కార్లకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. 100 మంది మాత్రమే అనుమతిస్తామని ఆయన ఆంక్షలు విధించారు.
కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట కొంత వేలాది మంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు. మరి దాంట్లో వాళ్ళందరినీ ఎలా కంట్రోల్ చేస్తారో, జగన్ వెంట రాకుండా ఎటువంటి విధంగా అడ్డుకుంటారు, మరి జగన్ రెంటపాల వరకు సేఫ్గా అక్కడికి వెళ్తారా, లేదంటే మార్గ మధ్యలో పోలీసు అడ్డుకునే అవకాశం ఉందా? కొంతమందిని అనుమతిస్తామని చెప్పాం కాబట్టి వైసీపీ శ్రేణి తిప్పేవరకు వరకు కూడా పోలీసు అధికారులకు అయితే అధికారికంగా మేమంతా కలిసి వెళ్తున్నాం, ఇదిగో 100 మంది లిస్ట్ అనేది మాత్రం ఇక్కడ కూడా ఇచ్చినట్టుగా దాఖలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం బయలుదేరిపోయారు. కొన్ని వేలాది మందితో, కొన్ని వందలాది వాహనాల్లో ఆయన రెంటపాలకు బయలుదేరుతున్నారు. ఆ ఎక్స్క్లూజివ్ దృశ్యాలను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఆర్టీవీ బృందం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని ఫాలో అవుతోంది. కాన్వాయ్ ఒక అండర్ పాస్ నుంచి కదులుతోంది. సో ప్రజెంట్ మరి కాసేపట్లో ఒక నిమిషాల్లోనే ఆయన సత్తెనపల్లి జంక్షన్ చేరుకుంటారు. అక్కడ నుంచి రెంటపాల వైపుగా ఆ గ్రామం వైపుగా వెళ్తారు. అక్కడ గ్రామానికి వెళ్ళినటువంటి రోడ్లో అయితే పెద్ద ఎత్తున బారికేడ్లతో పోలీసులు సిద్ధమైనారు. ఏ క్షణమైనా ఆయనని అక్కడ ఆపి కేవలం ఆంక్షలు విధించాం కదా, ఆంక్షల నేపథ్యంలో ఆంక్షల్ని పాటిస్తూనే వెళ్ళాలి అనేటువంటి కొన్ని నిబంధనలు ఆయన పైన చెప్పే అవకాశం, ఆయన గుర్తు చేసే అవకాశం ఉంది. మరి ఆ తర్వాత అక్కడ వైసీపీ శ్రేణులు తనతో పాటే వస్తున్నారు కాబట్టి వారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి పోలీసులకైతే ఒక బిగ్గెస్ట్ టాస్క్గానే చెప్పాలి. 100 మంది తో మాత్రమే లోపలికి వెళ్ళాలి, కేవలం 3 వాహనాలలో మాత్రం వెళ్ళాలనేటువంటి ఒక ఆంక్షల్ని పోలీసులు ఎంత మేరకి కట్టుదిట్టంగా విధిస్తారు, దాన్ని కట్టుదిట్టంగా పాటిస్తారని మాత్రం చూడాలి. చూడండి వైచర్ బాక్స్లో మీరు విజువల్ చూస్తున్న మొత్తం కూడా వైసీపీ శ్రేణుల యొక్క పండగ వాతావరణం, వైసీపీ శ్రేణుల యొక్క వారంతా కూడా ఉత్సాహాన్ని కనబరుస్తుంది. తమ అభిమాన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత చేరుకోగా వారంతా కూడా కట్టలు తెగే ఉత్సాహంతో అక్కడి రోడ్డుపై చేరుకున్నారు. వైసీపీ జెండాలతో, జై జగన్నాథాలతో ఆ ప్రాంతం మొత్తం కూడా మారుమోగిపోతోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని రెంటపాల గ్రామానికి జగన్మోహన్ రెడ్డి ఆ కాన్వాయ్లో బయలుదేరుతున్న ఆ దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ముందండి ముందు 2 పోలీస్ కాన్వాయ్ వాహనాలు ఉన్నాయి, ఆ తర్వాత మరికొన్ని వాహనాలు కూడా ఉన్నాయి. సుమారుగా ఈ వాహన శ్రేణి చూస్తూ అటు ఇటుగా 100 వాహనాలు అయితే ఆయన కాన్వాయ్లో వెళ్తూ ఉన్నాయి. కానీ కేవలం 3 అనుమతిస్తారు అని చెప్పిన నేపథ్యంలో ఆ వాహనాల్లో ఎవరు వెళ్తారు, ఆ వాహనాల్లో వెళ్ళేది ఎవరెవరికి అనుమతి ఉంది, 100 మంది ఎవరెవరు వెళ్తారు, ఆ 3 వాహనాలు ఏంటి అనేది మాత్రం ప్రస్తుతానికి పోలీసులకు సవాల్గా మారిందని చెప్పాలి. సత్తెనపల్లి వరకు చాలా సజావుగానే అక్కడి వరకు ప్రయాణం కొనసాగిన అక్కడి నుంచి రెంటపాల గ్రామం వైపుగా వెళ్ళవలసి ఆ మార్గం అయితే పోలీసులు పూర్తిగా కంట్రోల్లో తీసుకున్నారు. వారి నిఘా కొనసాగుతుంది. ఆ గ్రామం లోపల వెళ్ళాలంటే తప్పకుండా ఆంక్షలు పాటించాల్సిందే. అప్పటి వరకు ఎలా వచ్చినా, ఎటువంటి విధంగా జరిగినా కూడా అక్కడ లోపల వెళ్ళేటువంటి క్రమంలో మాత్రం తప్పకుండా ఆంక్షలు పాటించాలి. ఒకసారి జగన్ పర్యటన పైన వైసీపీ శ్రేణులు మాట్లాడారు, వారు ఏం మాట్లాడారు? ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు మిమ్మల్ని కూడా సింగిల్గా వెళ్తున్నారు, సింగిల్గా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ కూడా పోలీసులు ఆంక్షలు పెట్టారు అనేది పూర్తిగా కూని అయిపోయిన పరిస్థితి. ప్రతిపక్షం అనేది ఏమాత్రం బతకూడదనే ఆలోచన మీదనే వాళ్ళు ఉన్నారు. ఇది ఎక్కడ కూడా ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాలు ఇప్పుడే చూస్తున్నాం. కానీ ఇప్పుడు కేవలం 3 వాహనాలకు మాత్రమే అనుమతి అని చెప్తున్నారు. మీరు సింగిల్గా వెళ్ళాలన్న మిమ్మల్ని కూడా లోకల్కి ఎవరికి అనుమతి లేదు అని చెప్తున్నారు. అది వాళ్ళ నైజం. ఆ చంద్రబాబు నాయుడు జగన్ను చూసి భయపడుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం. జనంలో ఉంటుండో జగన్ జనాన్ని చూసి భయపడుతుండో వీళ్ళు, అంతేగాని. సో కేవలం జనాల్ని చూసే మిమ్మల్ని రానియకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని అంటారా? అవును, అంతేగా జగన్ను చూసి భయపడుతున్నారు ప్రభుత్వం, జన ప్రపంచనం జగన్. రైట్. ఇది బ్రహ్మనాయుడు గారు క్లియర్గా ఒక కనీసం మేము వెళ్ళాలనుకున్నా కూడా అనుమతి ఇవ్వని పరిస్థితి అయితే ఇక్కడ చోటు చేసుకుంటుంది అనేది గట్టిగా చెప్తున్నారు. అయితే పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ ఆంక్షలు పెట్టిన నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఎక్కడ మిల్లిమిన్గా ఎవరిని కూడా అనుమతి ఇవ్వని నేపథ్యం అయితే ఉంది. కామన్ పీపుల్ కావాలనుకుంటే రెడ్డిచెర్ల వైపుకి వెళ్ళే ప్రయత్నం అయితే చేయొచ్చు, కానీ మిగతా ప్రాంతాలుకి ఎవరిని అనుమతి లేదు అని ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.